జీవీఎంసీలో పొలిటికల్ కాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మేయర్పై అవిశ్వాసానికి టైం దగ్గర పడే కొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వ్యూహాలతో కూటమి వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. అవిశ్వాసానికి అవసరమైన బలాన్ని పెంచుకోవడంతో పాటు ఉన్నవారు చేజారిపోకుండా కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంటే కూటమిని ధీటుగా ఎదుర్కొని అవిశ్వాసం వీగిపోయేలా చేయాలన్న ప్లాన్తో ఉంది వైసీపీ. ఇటు విశాఖలో ఓ హోటల్లో కూటమి నేతలు గంటల కొద్దీ సమావేశమయ్యారు. వైసీపీ నుంచి మరింత మంది కార్పొరేటర్లని చేర్చుకునేలా వ్యూహాలు రచించారు. అందులో భాగంగానే వైసీపీ కార్పొరేటర్ వంశీరెడ్డి కూటమికి టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తామెవరిని బలవంతంగా చేర్చుకోవడం లేదని, వైసీపీలో తట్టుకోలేకే తమతో కలుస్తున్నారని చెప్తున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఇక కూటమికి ధీటుగా పావులు కదుపుతోంది వైసీపీ. ఇప్పటికే తమ కార్పొరేటర్లని బెంగళూరు తరలించి అక్కడి నుంచి శ్రీలంక సహా 3 చోట్ల వేర్వేరుగా క్యాంపులు పెట్టింది. అంతేకాదు కూటమి వైపు వెళ్లిన తమ కార్పొరేటర్లని తిరిగి రప్పించేలా వ్యూహాలు కూడా రచిస్తోంది. ఇక జీవీఎంసీలో మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం సంఖ్య 111 మంది. మేయర్పై అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 మద్దతు కావాలి. అంటే 74 మంది సభ్యులు మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గినట్టే. అయితే 34 మంది కార్పొరేటర్లు తమతో ఉన్నారంటోంది వైసీపీ. ఇటు కూటమి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటేశామని చెబుతోంది. మొత్తంగా ఈ క్యాంపు పాలిటిక్స్ లో ఎవరిది పై చెయ్యి అనేది తెలియాలంటే ఈ నెల 19 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, ఈ సమ్మర్ హీట్కు తగ్గట్టుగానే జీవీఎంసీ రాజకీయం మరింత హీట్ కాకపుట్టిస్తుంది. ఎందుకంటే ఈ నెల 19న మేయర్పై అవిశ్వాసానికి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కార్పొరేటర్లందరికీ కూడా సభ్యులతో సహా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఈ రాజకీయం మరింత ఊపందుకుంది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న వైసీపీ కార్పొరేటర్ల బృందం ఒక్కసారిగా క్యాంపు మార్చింది. ఎందుకంటే కూటమి మరింత మందిని గేలం వేసి తమ వైపు వైసీపీ కార్పొరేటర్లు తిప్పుకొని మరింత బలాన్ని పుంజుకొని ఈ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతుంది. స్వయాన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు వెలగపూడి ఎమ్మెల్యే రామకృష్ణ బాబు, దీంతోపాటు ఎమ్మెల్యే జనసేన వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్తో ప్రత్యేకంగా ఒక హోటల్లో సమావేశమై ఎవరెవరైతే ఇంకా వైసీపీ క్యాంపుకు వెళ్లకుండా విశాఖలోనే ఇంకా వ్యక్తిగతంగానో పర్సనల్ పనుల కారణంగానే ఉండిపోయారో వారిని గేలం వేసే పనులు ఉన్నారు. ఇందులో భాగంగానే గత రాత్రి మాజీ ఎమ్మెల్యే తనయుడు తిప్పల వంశీరెడ్డిని కూడా కలిసి అతనికి తమ వైపు రావాల్సిందిగా ఒక ఆఫర్ కూడా ఇచ్చినట్టు విజువల్స్ రూపంలో మనకి స్వయంగా కనిపించాయి. అయితే ఈ నేపథ్యంలోని వంశీ అటువైపు కూటమి వైపు మద్దతిస్తాడా, ఇంకా వైసీపీలో ఉంటాడా అనేది ఆసక్తి రేగింది. మరోవైపు ఇప్పటికే దాదాపుగా 72 మంది వరకు బలం ఉందని కూటమి నేతలు చెప్తున్నారు. ఇంకా మరో ఇద్దరు తమ వైపు వస్తే మ్యాజిక్ ఫిగర్కి దాటొచ్చు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు ఈ కూటమి నేతలు. ఇంకా మంత్రాలు అయితే కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఇంకా వైసీపీ వైపు అసంతృప్తిగా ఉన్నారో, ఇంకా విశాఖలోనే ఇంకా వైసీపీ క్యాంపుకు వెళ్లకుండా ఉన్నారో వారిని క్యాచ్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు వైసీపీ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పేలా ఈ రాజకీయాన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే అక్కడ బెంగళూరు నుంచి క్యాంపు శ్రీలంకకు, దీంతోపాటు 3 చోట్ల శిబిరాలను వేర్వేరుగా పెట్టింది. దీంతోపాటు తమ వైపు నుంచి మరింత మంది జారిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తమదైన శైలిలో రాజకీయం నడుపుతుంది. అయితే మరోవైపు కూటమి వైపు కొంతమంది, అంటే ఈ మేయర్, డిప్యూటీ మేయర్ ఒక విధంగా పిల్లా శ్రీనివాస్కు అధిష్టానం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, తనకే కేటాయిస్తారని చెప్పినప్పటికీ, ఆ తర్వాత డిప్యూటీ మేయర్ విషయంలో కూటమిలో కూడా ఇప్పుడు పోటీ నెలకొంది. ఒకవైపు జనసేన సభ్యులు కూడా తమకు కూడా డిప్యూటీ మేయర్ కావాలని ఒక ప్రతిపాదన కూడా చాలామంది పెట్టిన నేపథ్యంలో ఇప్పటివరకు క్యాంపుకు దూరంగా ఉండాలనుకున్న జనసేన కార్పొరేటర్లను కూడా ఇప్పుడు తమ వైపు నుంచి మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళిపోతారా అన్న కోణంలో కూడా ఇప్పుడు నేతలు, కూటమి నేతలు ఆలోచించి వాళ్ళు కూడా జనసేన నేతలను కూడా కార్పొరేటర్లను కూడా మలేషియా క్యాంపుకు పంపిస్తున్నారు. 2 విడతల్లో దాదాపుగా 26 + 12 38 మందిని ఇప్పటికే క్యాంపుకు తరలించారు. ఇంకా దాదాపుగా 30 మంది వరకు ఇంకా విశాఖలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక చోట కూడగట్టి 19వ తేదీ వరకు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చెద్దరిపోకుండా ఉండేందుకు ఇటువైపు కూటమి నేతలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా తమదైన శైలిలో పావులు కలుపుతుంది. మొత్తం మీద ఈ మేయర్ పీఠం విషయంలో ప్రధానంగా సిపిఐ, సిపిఎం ఇద్దరు సభ్యులు ఒక్కొక్కరు ఉన్నారు. వారి నిర్ణయమే కీలకంగా మారనుంది. మొత్తం మీద 19 వరకు ఈ రాజకీయం ఏ విధంగా వెళ్తుందో వేచి చూడాల్సిందే.